అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఇటీవల చెలరేగిన కార్ చిచ్చు ఇంకా శాంతించడం లేదు. తాజాగా మరొక ప్రాంతంలో కొత్తగా మంటలు చెలరేగాయి. దీంతో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కాస్టాయిక్ లేక్ సమీపంలోని కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు విస్తరిస్తున్నాయి. ఇవి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 8,000కు పైగా ఎకరాలకు వ్యాపించినట్లుగా తెలిపారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే నివాసాలను ఖాళీ చేయాలని హెచ్చరించారు. కాస్టాయిక్ లేక్ సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొన్ని గంటల వ్యవధిలోనే అగ్నికీలలు 39 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న చెట్లను పొదలను బూడిద చేశాయి. తాజాగా కార్ చిచ్చు మొదలైన ప్రాంతం ఇటీవల అగ్నికి ఆహుతైన ఈటన్ పాలిసెడ్స్ కు కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రాంతంలో మంటలు ఇంకా ఆరలేదు. దీనికి తోడు దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు మరింత ప్రమాదకరంగా మారాయి. గాలి బలంగా వీస్తుండటంతో మంటలు ఒకచోట నుంచి మరొక చోటికి వేగంగా వ్యాపిస్తున్నాయి. అగ్నికీలల తీవ్రత దృష్ట్యా మంటలను అదుపు చేయడం అతి కష్టంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు. తాజా కార్చిచ్చుతో దాదాపుగా 50,000 మందికి పైగా ప్రజలు నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ గంటకు 67 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ కార్చిచ్చు 96 కిలోమీటర్లకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇప్పటికే విమానాలతో వాటర్ బాంబులను జారవిడుస్తూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే లాస్ ఏంజల్స్ లోని హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో భీకర కార్చిచ్చు చెలరేగింది. మనందరం చూసాం. ఆ మంటల దాటికి దాదాపుగా 14,000 నిర్మాణాలన్నీ కూడా బూడిదయ్యాయి. 28 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పాలిసెడ్స్ లో మంటలను 68% అదుపు చేయగా ఈటన్ లో ఫైర్ ను 91% అదుపులోకి తీసుకొచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. కాగా గాలుల వల్ల మళ్లీ తీవ్రతరమవుతున్నాయి.